హాయ్ అండి, దిస్ ఈస్ జేబీ అండ్ రోజులు మారే ఆడియో సక్సెస్ మీట్లో కూర్చున్నామండి. అండ్ ఆడియో సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ మారుతి గారు, దిల్ రాజు గారు అందరూ అసోసియేట్ అయి ఉన్నారు అండ్ శ్రేయస్ మీడియా ఆల్సో. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి, సాంగ్స్ చాలా బాగున్నాయని. అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ ఆల్ మై సింగర్స్, మై లిరిసిస్ట్ శ్యామ్ గారు, హీ రోట్ 4 సాంగ్స్ అండ్ కిట్టు గారు ఒక సాంగ్ రాశారు, టైటిల్ సాంగ్. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ప్రతి సాంగ్ కూడా డైరెక్టర్ గారు మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయించుకున్నారండి. అండ్ ఇక్కడున్న ప్రతి సింగర్ అంటే ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. గే రచయితని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా నిర్మించిన రోజులు మారే చిత్రం ఆడియో సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను 4 పాటలు రాశాను. జేబీ గారు ఈ రోజుల్లో నుంచి అద్భుతమైన ట్యూన్స్ ఇస్తూ మంచి మెలోడీ ట్యూన్స్తో పాటు ఇందులో ఆకట్టుకునే సంగీతం ఎంతో ఉంది. ఈ పాటలన్నీ చాలా అద్భుతంగా పాడారు సింగర్సు. వీళ్ళకి మంచి పేరు కూడా వస్తుంది. అందరూ నిజంగా ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారు. మన యూట్యూబ్ క్లిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రేమకథా చిత్రంలో నేను ఒక పాట షూట్ చేసిన తర్వాత చూస్తూ రాయడం జరిగింది. అట్లాగే అదే ఈ సినిమాలో కూడా నాకు జరిగింది. పెళ్లి పాట షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇచ్చారు, అది చూస్తూ నేను రాశాను. అద్భుతమైన సింకింగ్ కుదిరింది. డైరెక్టర్ గారు సన్నివేశాలు వివరించే తీరు కానీ రాయించుకునే పద్ధతి కానీ చాలా అద్భుతంగా ఉంది. మారుతి గారు నన్ను ఎట్లాగైతే ఈ రోజుల నుంచి పరిచయం చేసి అంచెలంచెలుగా ఎదిగేటట్టు చేశారో ఈ చిత్రంలో అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే అందించారు. మారుతి గారు ఇచ్చిన అవుట్పుట్స్ కూడా నాకు చాలా ఉపయోగపడినాయి. అచ్చ తెలుగు రాయడానికి వీలున్న మంచి మంచి చిన్న పదాలతో రాయడానికి వీలు దొరికింది. అట్లాంటి సన్నివేశాలు ఉన్నాయి, అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి వినోదాత్మకమైన హర్రర్ చిత్రం అని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆదరిస్తుంది. మా పాటలు ఇంత సక్సెస్ అయ్యి మేము ఈరోజు ఇంత సంతోషంగా కూర్చున్న అంటే ఆదరించిన ప్రేక్షకులకి. ఎందుకంటే నేను వాళ్ళకి ఎలా చేయాలి సాంగ్ అని టెన్షన్ పడ్డాను. వాళ్ళు నాకు ఈజీగా వర్క్ చేసేలా చేశారు. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ మెయిన్ రీజన్ దిల్ రాజు గారు ఉన్నారనేసరికి నాకు కొంచెం భయం పట్టుకుంది, కానీ చేసినాక ఆయన ఒప్పుకున్నారండి. ఆయన ఓకే చేయగలిగాను. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ముందుగా ఆడియోని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఇందులో నేను రమ్మంటున్నానని ఒక సిచ్యువేషన్ సాంగ్ పాడాను, ప్లస్ ఒక డ్యూయట్ సాంగ్ రాహుల్ సిప్లిగన్స్తో పాడాను. ఫస్ట్ నుంచి జేబీ సార్ ఆల్బమ్స్లో పాడుతూ వస్తున్నాను. ప్రతి ఆల్బంలో మంచి సాంగ్ ఇస్తున్నారు నాకు ఆయన. చాలా పెద్ద థ్యాంక్స్ సార్ మీకు. దిల్ రాజు సార్ అండ్ మారుతి గారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మళ్ళీ విని ఆడియోని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. తను కలిసి పాడాను, ఒక మంచి మెలడీ సాంగ్ పాడాను. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే ఆడియో చాలా పెద్ద సక్సెస్ అయింది. చాలా ఫోన్ కాల్స్ అండ్ చాలా క్లిక్స్ కూడా వస్తున్నాయి యూట్యూబ్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ సచ్ ఎ గ్రాండ్ సక్సెస్ అనమాట ఈ ఆల్బమ్. అండ్ జేబీ గారితో రైట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ మూవీ ఐ బీన్ అసోసియేట్ టు హిమ్. చాలా మంచి అసోసియేషన్ ఉంది మా ఇద్దరికి. సో ఐ నో హౌ హీ వర్క్స్, హౌ హార్డ్ హీ వర్క్స్. అండ్ ఎస్పెషలీ ఈ మూవీకి ఒక చిన్న ఇది కూడా ఏర్పడింది. 1 డేలో ఒక సాంగ్ చేయమని లాస్ట్ మూమెంట్లో అడగడం జరిగింది. అండ్ జేబీ గారు టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ చాలా మంచి ట్యూన్ ఇచ్చి రిప్లేస్ చేశారు. అండ్ అదే శ్యామ్ గారు వీడియో చూసి రాసిన సాంగ్ అది. ఒక డేలో రాసి ట్యూన్ ఓకే చేసుకొని ప్రోగ్రామింగ్ అయిపోయి, మిక్సింగ్ అయిపోయి, ఆడియో రిలీజ్కి రెడీ అయింది. సో అది చాలా పెద్ద ఛాలెంజ్ అది. అండ్ ఓన్లీ మ్యూజిషియన్స్ లైక్ జేబీ గారికే సాధ్యం అది. అండ్ రియలీ హ్యాపీ. ఇంకా మంచి ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఆర్ఆర్ కూడా చాలా సోల్ ఉంది ఆర్ఆర్లో, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. సో జేబీ సార్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో హీ డిడ్ రియలీ వెరీ గుడ్ జాబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ యాజ్ అ పార్ట్. టైటిల్ సాంగ్ పాడాను. ముందుగా చెప్పాలంటే జీవన్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ ఎగ్జాజరేషన్ కాదు, సౌత్ ఇండియాలోనే చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిషియన్స్ జీవన్ గారు. ఆయన దగ్గర పాడడం చాలా అదృష్టం. ఇంకా మారుతి గారు, దిల్ రాజు గారు ఇంత పెద్ద బ్యానర్లో నాకు సాంగ్ రావడం చాలా అదృష్టము. ఇంకా కసర్ల శ్యామ్ గారు, కిట్టు గారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. ఆడియో మీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మూవీ కూడా మీకు నచ్చుతుందని హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ టైం ఇలా కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాలో ఒక వండర్ఫుల్ సాంగ్, మ్యారేజ్ సాంగ్ పాడాను.
ఆ సాంగ్ నాకు ఇచ్చినందుకు జేబీ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంత పెద్ద బ్యానర్లో ఫస్ట్ టైం పాడినందుకు నాకు హ్యాపీగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు యాక్చువల్లీ. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేసండి. గట్టి మాట. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు లిప్సిక. ఈ మూవీలో నేను 2 సాంగ్స్ పాడాను జేబీ గారి మ్యూజిక్ డైరెక్షన్లో. చాలా హ్యాపీగా ఉంది. ఒక డ్యూయట్ ఏమో నేను రోహిత్తో పాడాను, ఒకటి అనుదీప్తో పాడాను. సో 2 సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఐ మస్ట్ థ్యాంక్ జీవన్ గారు హోల్ హార్టెడ్గా. నాకు ఇండస్ట్రీలో ఉన్న స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అంటే జీవన్ గారే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్కి డబ్బింగ్ కూడా చెప్పాను. సో అన్ని రకాలుగా అసోసియేట్ అయి ఉన్నందుకు ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రమ్య బెహ్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జీవన్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఈ ఆడియో లాగే ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని ఐ హార్ట్ఫుల్లీ విష్. థ్యాంక్ యూ. I'm Nayana. I don't know Telugu, that's why I'm speaking in English. I'm so sorry. I'm thanking, first of all, I would like to thank Jeevan sir for giving me this wonderful opportunity. This is my first venture with this big banner, and I'm so happy that I could do justice to this song, hopefully. And thank you. The lyrics was all superb. I don't know the meaningful language, but still he managed it. And Heyman was there during my recording, and sir was also there, and they helped me throughout the song to do for the best outcome. And thank you very much. Thank you. చచ్చినోడా దారికి అడ్డంగా ఏంట్రా? కాలు ముడుచుకొని తగలడచ్చు కదా. అంట్ల విధవ పిచ్చ పీనుగా చెత్తనయ్యాల.